జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో ముక్తి లేక మోక్షం సాధ్యమేనా అనే అంశాన్ని గురించి తెలుసుకున్నారు. ఈరోజు ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెంది జీవితాన్ని సద్వినియోగపరుచుకొని జీవిత పరమార్థం నెరవేర్చుకోవాలంటే జీవన శైలి ఎలా ఉండాలి, జీవన విధానం ఎలా ఉండాలి అనే అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. నేను గతంలో అనేక సార్లు ప్రస్తావించాను, మరలా తెలియజేస్తున్నాను. లౌకిక జీవితానికి ఆధ్యాత్మిక సాధనకు మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. అది ప్రత్యక్ష సంబంధమే. లౌకిక జీవితాన్ని బట్టే అంతరంగ స్థితి ఆధారపడి ఉంటుంది, ఆధ్యాత్మిక సాధన కొనసాగుతుంది. లౌకిక జీవితం ప్రశాంతంగా నల్లేరు మీద బండిలాగా ధర్మబద్ధంగా కొనసాగితే అదే ఆధ్యాత్మికంగా రూపాంతరం చెందుతుంది. చాలామంది లౌకిక జీవితాన్ని ఆధ్యాత్మికతను వేరు చేస్తున్నారు. అది వాస్తవం కానే కాదు. లౌక్యమే ఆధ్యాత్మికం, ఆధ్యాత్మికమే లౌక్యం రెండు వేరు కావు, విడదీసే ప్రసక్తి లేదు. అవి రెండు కూడా ఒకే గింజలోని పప్పు బద్దల వంటివి. ఒకదాని ప్రభావం మరొక దాని మీద ప్రత్యక్షంగా ఉంటుంది. కళ్ళు తెరిచినప్పటి స్థితి కళ్ళు మూసుకున్న దాని మీద, కళ్ళు మూసుకున్నప్పటి స్థితి కళ్ళు తెరిచిన దాని మీద ప్రత్యక్షంగా ఉంటుంది. కళ్ళు మూసుకోబోయే ముందు మెంటల్ ప్రిపరేషన్ ఉండాలి. మెంటల్ ప్రిపరేషన్ లేకుండా కళ్ళు మూసుకుంటే లోపల మహాభారత సంగ్రామం జరుగుతుంది, కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంది. మెంటల్ ప్రిపరేషన్తో సాధనలో కూర్చునేటట్లయితే అది ఆటలాగా సునాయాసంగా సరళంగా అద్భుతంగా కొనసాగి సత్ఫలితం వస్తుంది. అయితే అసలు మెంటల్ ప్రిపరేషన్ అంటే ఏమిటి? మనసును సంసిద్ధం చేయాలి. మనసును సంసిద్ధం చేయటం అంటే కేవలం ధ్యానం కోసం మనసును ఆ విధంగా సంసిద్ధం చేయటమే కదా. అది 100% అవాస్తవం. ఎప్పుడైతే లౌకిక జీవితం ప్రశాంతంగా కొనసాగుతుందో ప్రత్యేకంగా మెంటల్ ప్రిపరేషన్ యొక్క అవసరం ఉండదు కదా. ధ్యానం కోసం మనసును సంసిద్ధం చేస్తున్నామంటే మరి మామూలు జీవితం ఎలా ఉన్నట్లు? అసలు మామూలు జీవితమే ప్రశాంతంగా నల్లేరు మీద బండిలా కొనసాగుతూ ఉందనుకోండి, మెంటల్ ప్రిపరేషన్ యొక్క అవసరం ఏముంది? అంటే కేవలం మనం ధ్యానం కోసం మనసును తాత్కాలికంగా సంసిద్ధం చేస్తున్నాం తప్ప ఆ ధ్యానానికి కూర్చోబోయే ముందు లౌకిక జీవితం, దైనందిన జీవితం సరైన పంథాలు లేనట్లే కదా. కాబట్టి బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఆలోచించుకోండి. దైనందిన జీవితాన్ని బట్టే ఆధ్యాత్మిక జీవితం కొనసాగుతుంది తప్ప దైనందిన జీవితం అస్తవ్యస్తంగా ఉండి ధ్యానం కోసం మనసును సంసిద్ధం చేసి కూర్చున్నంత మాత్రాన ధ్యానం ద్వారా సత్ఫలితం లభించే ప్రసక్తే లేదు. ఇవాళ మానవ జీవితాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. భూమండలం మొత్తంలో ఒక మానవ జాతి మాత్రమే ఇతర జంతువుల మీద, వృక్షాల మీద, పంచభూతాల మీద, మానవ జాతి మీద ఆధారపడి జీవితాన్ని కొనసాగిస్తుంది. ప్రతి ఒక్కరి మనసు ముక్కలై ఉంది. కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాలు, పార్టీలు. సంకుచితంగా, స్వార్థంగా జీవన విధానం కొనసాగుతుంది. నా నుండి ప్రపంచానికి ఏమిటి అనే ఆలోచన తక్కువగా ఉంది, ప్రపంచం నుండి నాకేమిటనే ఆలోచన బలీయంగా ఉంది. ఎప్పుడైతే ప్రపంచం నుండి నాకేమిటి అనే భావన ఎక్కువగా ఉంటుందో ఆ వ్యక్తిలో తప్పనిసరిగా స్వార్థం ఉంటుంది, సంకుచిత తత్వం ఉంటుంది. అటువంటి వ్యక్తులు ఎంత కఠోర సాధన చేసినా సాధన మొత్తం బొడిదలు పోసిన పన్నీరు అవుతుంది. పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు మనిషి జీవితం ఎలా కొనసాగుతుందో మీరు ఆలోచించండి. మ్యాన్ ఈజ్ ద వైజెస్ట్ ఎనిమల్ ఆన్ ద ఎర్త్ అన్నారు. అది 100% అవాస్తవం.
మ్యాన్ ఈజ్ ద వరస్ట్ ఎనిమల్ ఆన్ ద ఎర్త్. జంతువునాం నరజన్మ దుర్లభం అంటున్నారు. అది 100% వాస్తవం. జంతువునాం నరజన్మ ప్రమాదకరం. ఎందువలన? పంచభూతాలలో అహంకారం ఉంది, వృక్షాలకు అహంకారం ఉంటుంది, ఇతర జంతువులకు అహంకారం ఉంటుంది, మానవ జాతికి కూడా అహంకారం ఉంటుంది. కానీ వ్యత్యాసం ఏమిటి? మానవ జాతిలో ఉన్నటువంటి అహంకారం బలీయంగా ఉంటుంది. మానవుడు తెలివి, మేధా సంపత్తి వలన, జ్ఞాపక శక్తి వలన, ఏకాగ్రత వలన, దైనందిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉండటం వల్ల సమాచారం లోపలికి ప్రవేశించి చిత్తంలో నిక్షిప్తమై తన చుట్టూ సొంత ప్రపంచాన్ని నిర్మించుకొని, సృష్టించుకొని, జైలు గోడల మధ్య పూర్తిగా బంధించబడి తాను దాని నుండి బయటపడలేకపోతున్నాడు. బయట వ్యక్తుల్ని లోపలకు స్వీకరించలేకపోతున్నాడు. దీనికి అంతటికి మూల కారణం ఏంటంటే, నాగరికత పరిణామంలో మనిషి భౌతికవాదం వైపుకు ఆకర్షింపబడటం, ప్రపంచాన్ని మార్చాలి అనే భావన బలీయంగా ఉండటం, ప్రకృతి వనరులను స్వార్థానికి వాడుకోవటం, ప్రకృతిని క్రయ విక్రయాలకు ఉపయోగించటం, చట్టం న్యాయం ద్వారా వ్యక్తిగత ఆస్తులను, సంపదను సమకూర్చుకోవాలనే భావన బలీయంగా ఉండటం, భద్రత ముసుగులో బంధించబడటం, ఈ విధంగా అనేక దుష్పరిణామాల వలన మానవుడు సమూలంగా నైతికంగా పతనం అయ్యాడు. మీరు ఒక్కసారి ఆలోచించండి. నైతికంగా పతనమైనటువంటి వ్యక్తి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది, జీవన విధానం ఎలా ఉంటుంది, జీవన సరళి ఎలా ఉంటుందో అంచనా వేయండి. మనిషి ఎంత కుంచుకుంటే అంత శక్తి హరించుకుపోతుంది, ఎంత వికసిస్తూ ఉంటే అంత శక్తి పెరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం మానవ జాతిని గమనించండి. వికసిస్తున్నాడా, కుంచుకుపోతున్నాడా? మానవత్వం వికసిస్తుందా, వికటిస్తుందా? ఎప్పుడైతే మానవత్వం వికటించిందో మనిషి మృగంగా తయారవుతున్నాడు. అంతరంగంలో కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, రాగము, ద్వేషము, మమకారం, అభిమానం తారాస్థాయికి చేరుతున్నాయి. సంవత్సరం గడిచిందంటే సమస్యలు పెరుగుతున్నాయి కదా. వాస్తవానికి సమస్యలు తగ్గాలి కదా. భౌతిక సంపద అనూహ్యంగా పెరుగుతున్నప్పుడు మనిషి సుఖవంతమైన, సులభతరమైన జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు సమస్యలు తగ్గాలి కదా. కానీ తగ్గటం లేదు. దానికి మూల కారణం ఏంటి? మనిషి భౌతిక సంపదను అనూహ్యంగా పెంచుకోవటం ద్వారా మానసిక శక్తులు సమూలంగా బలహీనపడుతున్నాయి. మనస్సు బలహీనపడిందంటే భౌతిక సంపద యొక్క అవసరం ఇంకా పెరుగుతూ ఉంటుంది. పిన్న వయసు నుండే లక్ష్యాలను, గమ్యాలను, ఎయిమ్స్ను, గోల్స్ను, టార్గెట్స్ను ఏర్పాటు చేసుకొని ప్రణాళికలతోటి, పథకాలతోటి విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత సమాజంలోకి ప్రవేశించి సమాజం నుండి నాకేమిటి అనేటటువంటి భావన బలీయంగా చేసుకొని సమాజాన్ని తన అవసరార్థం వాడుకుంటూ సమాజానికి నష్టం కలగజేస్తున్నప్పుడు, సమాజానికి నష్టాన్ని కలగజేస్తున్నప్పుడు అతని జీవనశైలి ఎలా ఉంటుంది, జీవన విధానం ఎలా ఉంటుంది, ఆలోచన విధానం ఎలా ఉంటుందో ఆలోచించండి. అందుకే మెంటల్ ప్రిపరేషన్ అంటే ఏమిటి? కేవలం ఆ సమాధిలో కూర్చోబోయే ముందు మనసును సంసిద్ధం చేయటం అంటే. మరి మిగతా సమయం సంగతి ఏమిటి? కాబట్టి జీవితమే సాధనగా మారాలి, ఆలోచన విధానం మారాలి, జీవన శైలి మారాలి, జీవన సరళి మారాలి. ఉదయం నుండి సాయంత్రం వరకు మన ఆలోచన విధానంలో వచ్చినటువంటి మార్పు వల్లనే మన జీవితం కొనసాగుతుంది తప్ప ఆలోచన విధానం సరైన పంథాలో ఉంటేనే జీవితం నల్లేరు మీద బండిలా కొనసాగుతుంది. ఆలోచన విధానం సక్రమంగా లేకుండా కేవలం ఆరోగ్యం కోసమో, సుదీర్ఘ ఆయువు కోసమో, రుగ్మతలను నివారించుకోవటం కోసమో, ధ్యానంలో కూర్చోవటం కోసం
మెంటల్ ప్రిపరేషన్, మైండ్ని సంసిద్ధం చేస్తే ఎట్లా? కాబట్టి వాళ్ళ డిపెండెన్సీ అనేది కామన్ అయిపోయింది. ఒక వ్యక్తి మరొక వ్యక్తి మీద ఆధారపడటం అనేది సర్వసాధారణమైంది. ప్రధానమంత్రి దగ్గర నుంచి సత్రంలో అడుక్కునేటటువంటి బిచ్చగాడి వరకు అందరూ కూడా పూర్తిగా బానిసలైపోతున్నారు. ఇతరుల మీద ఆధారపడి జీవిస్తున్నారు. శ్రమశక్తిని దోచుకుంటున్నారు. అనూహ్యంగా సంపదను సమకూర్చుకుంటున్నారు. ఇటువంటి ఆలోచన విధానం ఉన్నప్పుడు అది ప్రకృతికి విరుద్ధమైనటువంటి జీవన విధానమే కదా. మనకంటే ప్రకృతి చాలా శక్తివంతమైనది. మనం అందరం కూడా ప్రకృతి మాత బిడ్డలమే. ప్రకృతి నుండి వేరు కాదు, అతీతం కాదు. దాని నుండి దూరంగా వెళ్ళే అవకాశం కూడా లేదు. ప్రతిదీ ప్రకృతి యొక్క ప్రతిరూపమే కదా. అటువంటి ప్రకృతిని దోచుకుంటూ, ప్రకృతిని కళావిహీనం చేసుకుంటూ, ప్రకృతి వనరులను ధ్వంసం చేస్తూ, సైన్సు సాంకేతిక పరిజ్ఞానం పేరుతో వస్తువు ఉత్పత్తిని అనూహ్యంగా పెంచుతూ, వస్తువుల మధ్య జీవిస్తూ, ఇదే విజయవంతమైన జీవితం అనేటటువంటి భావంతో ఖరీదైనటువంటి జీవితానికి అలవాటు పడి, జీవితంలో ఏదో సాధించాలి అనే తపనతోటి, ఆరాటంతో ముందుకెళుతూ, జీవితం పూర్తిగా గాడి తప్పిన తర్వాత సమస్యలు పెరిగి, రుగ్మతలు పెరిగి, వాటి పరిష్కారం కోసం, నివారణ కోసం ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి ధ్యానాలను కొనసాగించినంత మాత్రాన ఎటువంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి ప్రకృతిలో ఏం జరుగుతుందో మీరు ఒక్కసారి ఆలోచించండి. పంచభూతాల ద్వారానే, పంచభూతాల్లో జరిగినటువంటి రసాయనిక మార్పుల వల్లనే వృక్ష సంతతి ఆవిర్భవించింది. వృక్ష సంతతిలో జరిగినటువంటి పరిణామక్రమం వల్లనే జంతువులు ఆవిర్భవించాయి. ఆ జంతువులలో కూడా ముందు అకశేరుకలు వచ్చాయి, తర్వాత సకశేరుకలు వచ్చాయి. ముందు శీతల రక్తపు జంతువులు వచ్చాయి, తర్వాత ఉష్ణ రక్తపు జంతువులు వచ్చాయి. ముందు శాకాహార జంతువులు వచ్చాయి, తర్వాత మాంసాహార జంతువులు వచ్చాయి. ఆ జంతు సామ్రాజ్యం మొత్తంలో అత్యంత పరాకాష్ఠ స్థితిలో ఉన్నటువంటి జాతులు క్షీరదాలు. క్షీరదాల్లో మాతృ సంరక్షణ ఎక్కువగా ఉంటుంది. శిశువు తల్లి గర్భంలో కొంతకాలం పెరగటం జరుగుతుంది. బయటకు వచ్చిన తర్వాత శిశువుని మాతృజీవులు తప్పనిసరిగా కొంతకాలం వరకు రక్షించవలసి ఉంటుంది, పోషించవలసి ఉంటుంది, భద్రత కల్పించవలసి ఉంటుంది. సో ఆ విధంగా శిశువు స్వతంత్రంగా జీవించేంత వరకు తల్లిదండ్రుల మీద తప్పనిసరిగా ఆధారపడవలసిందే. అది మాతృజీవుల యొక్క ధర్మం, కనీస కర్తవ్యం మరియు బాధ్యత కూడా. అయితే పంచభూతాల మీద వృక్షాలు ఆధారపడుతున్నాయి. వృక్షాలు పంచభూతాలకు ఎంతో కొంత ఇస్తున్నాయి. వృక్షాల మీద జంతువులు ఆధారపడుతున్నాయి. జంతువులు ఎంతో కొంత మేరకు వృక్షాలకు మరలా తిరిగి ఇస్తున్నాయి. మరి మానవుడి సంగతి ఏమిటి? మానవుడిలో ఉన్నటువంటి ఒకే ఒక ప్రమాదకరమైనటువంటి అవలక్షణం ఏంటంటే తెలివి, మేధా సంపత్తి ఉండటం. ఈ తెలివి, మేధా సంపత్తి ఉండటం వల్ల మనిషి ఒంటరి జీవితం నుండి సామూహిక సంఘ జీవితానికి మారడం వల్ల స్వేచ్ఛను కోల్పోయి కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవటం వల్ల ఒకళ్ళ మీద మరొకళ్ళు ఆధారపడేటటువంటి పరిస్థితి ఏర్పడింది. భార్య సంతానాన్ని పెంచి పోషించటం, భర్త కుటుంబాన్ని పోషించే విధంగా ఆర్థిక వనరులు చేకూర్చటం, ఈ విధంగా ఇద్దరి యొక్క సంయుక్త బాధ్యతతో కుటుంబం నడవలసి వస్తుంది. అంటే ఒకళ్ళు మరొకళ్ళ మీద ఆధారపడుతున్నారు, ఒకళ్ళు మరొకళ్ళకి ఇస్తున్నారు, ఒకళ్ళు మరొకళ్ళ నుండి పొందుతున్నారు. అలాగే నాగరికత పెరిగే కొద్దీ ఏం జరుగుతుందో మీరు ఆలోచించండి. ఒకప్పుడు పిన్న వయసులోనే పిల్లలు స్వతంత్రంగా జీవించే స్థాయి ఏర్పడింది.
కానీ ఈనాడు కనీసం 25 నుండి 30 సంవత్సరాల వరకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో తల్లిదండ్రుల మీద ఆధారపడే పరిస్థితి ఏర్పడింది. అంటే జీవితం దుర్భరంగా మారింది. జీవితం విపరీతమైన పోటీతత్వంతో కొనసాగుతుంది. మనుషులు వనరుల కోసం, జీవన మనుగడ కోసం పోరాటం చేస్తున్నారు, ఆరాటపడుతున్నారు. మనుషుల మధ్య విపరీతమైనటువంటి పోటీతత్వం నెలకొని ఉంది. మనిషికి మనిషే శత్రువు అవుతున్నాడు. మనసులు మొత్తం కలుషితం అవుతున్నాయి. అంతరంగం పూర్తిగా కుళ్ళిపోతుంది. ఇదంతా ఎందుకు జరిగింది? శారీరక అవసరాలను మించి భౌతిక అవసరాలను కూడా సమకూర్చుకొని సుఖవంతమైన సులభతరమైన జీవితాన్ని కొనసాగించాలనేటటువంటి భావంతో విలాస, వినోద, శృంగార, భోగలాలస, ఖరీదైనటువంటి జీవితం కోసం ఆరాటపడుతూ మనిషి తన తెలివి, మేధా సంపత్తిని సమూలంగా దుర్వినియోగపరుచుకొని ప్రకృతి మీద, విశ్వం మీద విస్తృతంగా ప్రయోగాలు చేసి ఏదో కనిపెట్టాలి అనేటటువంటి భావంతో ప్రపంచం నుండి ఏదో నాకు కావాలి అనేటటువంటి ఆరాటంతో పూర్తిగా గాడి తప్పాడు. ఒక మాటలో చెప్పాలంటే ఆధ్యాత్మిక మార్గంలో కూడా గాడి తప్పే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఏదో కనిపెట్టి సమాచారాన్ని అందించడం ద్వారా ఆ సమాచారం వైపుకు అందరూ ఆకర్షింపబడుతున్నారు. కానీ వాస్తవానికి జీవనశైలి గురించి, జీవన విధానాన్ని గురించి, ఆలోచన విధానాన్ని గురించి ఎక్కువగా ఆలోచించడం లేదు. ఈ విధంగా కొన్ని వేల సంవత్సరాల నుండి మనిషి పూర్తిగా గాడి తప్పాడు. ఇవాళకి ఆకస్మికంగా దాన్ని పునరుద్ధరించే అవకాశం కూడా లేదు. ఎందువలన తరం మారే కొద్దీ అవసరాలు బాగా పెరుగుతున్నాయి, కోరికలు బాగా పెరుగుతున్నాయి, జీవితాన్ని అనుభవించాలనేటటువంటి ఆరాటం బాగా ఉంది. వనరులు తరిగిపోతుండే కొలది పోటీతత్వం విపరీతంగా పెరుగుతూ వస్తుంది. ఈ పరిణామాలన్నింటి వెనుక అతి ప్రమాదకరమైనటువంటి విషయం ఏంటంటే నా నుండి ప్రపంచానికి ఏమిటి అనేటటువంటి విషయాన్ని మానవుడు పూర్తిగా మర్చిపోయాడు. ప్రపంచం నుండి నాకేమిటనే భావన బలీయంగా చేసుకున్నాడు. ప్రత్యేకించి మేధావర్గం ఈ ఊబిలో పడిపోయింది, ఈ ఉచ్చులో పడిపోయింది, ఈ విషవలయంలో పడిపోయింది, ఈ మాయాక్షేత్రంలో బంధించబడింది. దానికి పరిష్కార మార్గంగా ధ్యానం 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 అని చెప్పి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కానీ ధ్యానం అనేది కళ్ళు మూసుకుంటే లభించేది కానే కాదు. కళ్ళు తెరిచి ఉన్నప్పటి స్థితి కళ్ళు మూసుకున్న దాని మీద ప్రత్యక్షంగా ఉంటుంది. దైనందిన జీవితాన్ని బట్టే అంతరంగ స్థితి కొనసాగుతుంది. దైనందిన జీవితం సమస్యాత్మకంగా ఉంటే అంతరంగం ప్రశాంతంగా ఉండదు కదా. శారీరక రుగ్మతలతో సతమతమవుతూ ఆధ్యాత్మిక మార్గంలోనికి ప్రవేశించి ధ్యానాన్ని కొనసాగించే వాళ్ళని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. కేవలం ఆరోగ్యాన్ని పొందటం కోసం వస్తున్నారు తప్ప జీవిత పరమార్థం నెరవేర్చుకోవాలని తపన, ఆరాటం ఉండటం లేదు కదా. కాబట్టి మనుషుల మధ్య ఎప్పుడైతే అంతరాలు పెరుగుతూ వచ్చాయో మనిషి కుంచుకుపోతున్నాడు. రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య, ఖండాల మధ్య అంతరాలు పెరుగుతూ వస్తున్నాయి. ఇదంతా భౌతికవాదం యొక్క రూపాంతరమే తప్ప, భౌతికవాదం యొక్క దుష్పరిణామాలే తప్ప మరింకేమీ కాదు. ప్రకృతిని పతనం చేసి మనిషి సాధించిందంటూ ఏమీ లేదు. ప్రకృతి వనరులను పుష్కలంగా వాడుకుంటూ ధ్యానం పేరుతో కళ్ళు మూసుకున్నందువల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. దైనందిన జీవితం కలుషితంగా ఉండి కళ్ళు మూసుకున్నంత మాత్రాన సత్ఫలితం వచ్చే ప్రసక్తే లేదు. అందుకే భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ ధ్యానాలు సమూలంగా ఫెయిల్ అవుతున్నాయి. మీరు అనుకోవచ్చు, చాలామంది ధ్యానం కొనసాగించడం ద్వారా తాత్కాలికంగా మనశ్శాంతి వస్తుంది కదండి,
కొంతమందికి రుగ్మతలు తొలగిపోతున్నాయి కదా అని మీరు అనుకోవచ్చు. అందుకు మూల కారణం ఒక్కటే, వాళ్ళల్లో అంతరంగా ఎంతో కొంత మేరకు పరివర్తన పశ్చాత్తాపం కలుగుతున్నాయి. సమస్య వెనుకున్నటువంటి మూల కారణాన్ని గుర్తించగలుగుతున్నారు. జీవన విధానంలో ఉన్నటువంటి లోపాలను సరిచేసుకోగలుగుతున్నారు. మెంటల్ ప్రిపరేషన్తో పాటు మెంటల్ చేంజ్ వస్తుంది. మానసికంగా మార్పు వచ్చినప్పుడే శరీరంలో కూడా మార్పు వస్తుంది. అయితే ఆ మార్పు మాత్రం కేవలం తాత్కాలికమే, శాశ్వతం కానే కాదు. ఎందువల్ల మనిషి అంతరంగంలో ఉన్నటువంటి సంస్కారాలు ఈ జన్మకు సంబంధించినవి కావు. కొన్ని జన్మల నుండి దశల వారీగా వస్తూనే ఉన్నాయి. ఆ విధంగా సంస్కారాలు జన్మలుగా వస్తూ ఉన్నప్పుడు అభిప్రాయాలు, సిద్ధాంతాలు, రుచులు, అభిరుచులు, జీవన విధానం, అలవాట్లు, ఆహార వ్యవహారాలు, ఆచార వ్యవహారాలు ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో బలీయంగా కొనసాగుతున్నప్పుడు వాటి నుండి పూర్తిగా బయటపడటం సాధ్యం కానే కాదు. మరొక విశేషం చెప్తా, తర్ఫీదులను ఇవ్వటం ద్వారా మనుషులు మారతారనుకుంటే అది పగటి కల. తర్ఫీదులన్నీ కూడా కేవలం కంటి తుడుపు చర్యలే. అవసరం ఒకళ్ళది, మరొకళ్ళు దాన్ని ఉపయోగించుకుంటూ ఉన్నారు. కాబట్టి శిక్షణా తరగతుల వల్ల ప్రపంచం మారదు. మనిషి వనరులు అవసరం లేదు అనే స్థితికి రాగలగాలి. అటువంటి స్థితి రావాలంటే అతనికి స్వయం అనుభవం కావాలి. తన జీవితాన్ని గురించి లోతుగా అధ్యయనం జరగాలి. అందుకు ఆధ్యాత్మికత పరిష్కారమే కానీ దాన్ని వాళ్ళ సశాస్త్రీయంగా అందించేవాళ్ళు లేరు, శాస్త్రయుక్తంగా అందుకోవాలని పరితపించేవాళ్ళు కూడా లేరు. అందున పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని అందించడం చాలా కష్టం. దాన్ని అవగాహన చేసుకోవటం కూడా చాలా కష్టం. ఎందువల్ల తమోగుణం, రజోగుణం రెండు బలీయంగా ఉండి ఎప్పుడైతే ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశిస్తారో అందించబడేటటువంటి విషయ పరిజ్ఞానం అవగాహన కాదు. ఎందువల్ల తమోగుణం, రజోగుణం రెండు కూడా బరువుగా, భారంగా, లోతుగా నిక్షిప్తమై సత్వగుణ సంబంధమైనటువంటి విషయ పరిజ్ఞానాన్ని లోపలకు ప్రవేశించనీయకుండా నిరోధిస్తూ ఉంటాయి. కాబట్టి ఇదంతా కూడా ఒక చైన్ మాదిరిగా ఉంటుంది. నేను దీని గురించి గత 3 దశాబ్దాలుగా లోతుగా పరిశోధన చేశాను, అధ్యయనం చేశాను, అన్వేషణ చేశాను. పరిష్కారం మాత్రం ఉంది, కానీ అది వెంటనే లభించే అవకాశం లేదు, ఆకస్మికంగా లభించే అవకాశం లేదు. అయితే ప్రకృతిలో ఏం జరుగుతుంది? ప్రకృతిలో 5 సూత్రాలు ఉన్నాయి. 1 సామరస్యం, 2 సమన్వయం, 3 సహజీవనం, 4 సహాయం, 5 సహకారం. మానవ జాతిని కూడా తీసుకోండి. మన ఇంట్లో ఎన్నో వస్తువులను ఉపయోగించుకుంటూ ఉన్నాం. ఆ వస్తువులు ఒక్కరి ద్వారా తయారయ్యేవి కావు. ఒక బిల్డింగ్ నిర్మించాలంటే ఎంతోమంది నిపుణుల యొక్క సంయుక్త సహకారం కావాలి. ఒక చోటకు భారీ కార్యక్రమం చేపట్టామంటే ఎవరెవరు ఏ పని చేయాలో, ఎలా చేయాలో వాళ్ళందరినీ సమీకరిస్తేనే ఆ కార్యక్రమం విజయవంతం అవుతుంది. కాబట్టి ఎవరో ఒంటరిగా జీవించే అవకాశం లేదు, అందులో ఎటువంటి సందేహం లేదు. అందరూ కలిస్తేనే కార్యక్రమం విజయవంతం అవుతుంది. అయితే ఈ కార్యక్రమాన్ని కొనసాగించేటటువంటి ఆ ప్రహసనంలో అంతరంగం ఎలా ఉందో ఆలోచించుకోవాలి. అంతరంగం స్వార్థపూరితంగా, సంకుచితంగా ఉండి తనకు మేలు కలగాలి అనేటటువంటి భావంతో, ఉపయోగం జరగాలనేటటువంటి భావంతో, వ్యక్తిగత ఆస్తులు పెంచుకోవాలనేటటువంటి తపనతోటి, ఆరాటంతో ఎవరైతే కార్యక్రమాలను చేపడతారో అక్కడ
సమన్వయం కానీ, సామరస్యం కానీ, సహజీవనం కానీ, సహాయం కానీ, సహకారం కానీ ఉండవు. ధర్మంగా జీవించే వ్యక్తిని ధర్మమే కాపాడుకుంటుంది. ప్రకృతికి అనుగుణంగా జీవించే వ్యక్తిని ప్రకృతే రక్షించుకుంటుంది. ప్రకృతికి విరుద్ధంగా జీవించే వ్యక్తిని ప్రకృతి తప్పనిసరిగా హెచ్చరిస్తుంది, శిక్షిస్తుంది, ఇంకా వినకపోతే తప్పనిసరిగా భక్షిస్తుంది. కాబట్టి ప్రకృతికి అనుగుణంగా జీవించడం వల్లనే నిరంతరం సాధన జరుగుతుంది. ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తూ సాధన కొనసాగించడం అంటే అక్కడ మెంటల్ ప్రిపరేషన్ లేనట్టేగా. కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి సాధన చేసేవాళ్ళని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. మానసికంగా మార్పు వస్తేనే శరీరంలో మార్పు వస్తుంది. మానసికంగా మార్పు రాకుండా శరీరంలో మార్పు ఎలా వస్తుంది? కాబట్టి 20 నిమిషాలు, గంట సేపు మనం కొనసాగించేటటువంటి సాధన వెనుక మిగిలిన సమయం అంతా ప్రిపరేషన్ ఉంటుంది. ఆ ప్రిపరేషన్ కనుక సరిగా లేకపోతే, సంసిద్ధత లేకపోతే సాధన తప్పనిసరిగా గాడి తప్పుతుంది. కాబట్టి ఒకళ్ళతో మరొకళ్ళు కలిసి సమన్వయంతో, సహకారంతో సహజీవనం చేస్తూ ఉంటే ఎలా ఉంటుంది? ఒకరికి మరొకరు సహాయం చేస్తూ సహకరించుకుంటూ ఉంటే ఎలా ఉంటుంది? అలా కాకుండా ఒకళ్ళని మరొకరు ఉపయోగించుకుంటూ, వాడుకుంటూ, దోచుకుంటూ, దాచుకుంటూ ఉంటే ఎలా ఉంటుంది? ఇవాళ సమాజం మొత్తాన్ని మీరు పరిశీలించండి. పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు మనుషులు తప్పనిసరిగా ఇతరుల మీద ఆధారపడుతున్నారు. ఇతరులకు ఉపయోగపడుతున్న మాట వాస్తవమే, కానీ అందులో సమాజం నుండి కోరుకునేది ఎక్కువగా ఉంటుంది, సమాజానికి ఇచ్చేది తక్కువగా ఉంటుంది. ప్రపంచానికి ఏమీ ఇవ్వకుండా ప్రపంచం నుండి ఏదో పొందాలి అని పరితపించేటటువంటి వాళ్ళే అధములు. ఇచ్చిపుచ్చుకునే ధోరణ ఉంటే వాళ్లే మధ్యస్థులు. పుచ్చుకోకుండా ఇవ్వాలి అని భావంతో ఉండేవాళ్లే మహోన్నత వ్యక్తులు, గొప్ప వ్యక్తులు. త్యాగంలోనే యోగం ఉందంటారు. త్యాగం లేకుండా యోగం సిద్ధించే ప్రసక్తే లేదు. త్యాగం చేసే ప్రతి వ్యక్తి యోగిగా జీవించగలుగుతాడు. కాబట్టి మనం ఏం మాట్లాడుతున్నాం అన్నది కాదు, ఏమి చేస్తున్నావు అన్నది అంతకంటే ముఖ్యం కాదు. ఏ స్థితి నుండి మాటలు, పనులు జరుగుతున్నాయో అది చాలా ముఖ్యం. బీయింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ టాకింగ్ అండ్ డూయింగ్. నాకు తెలిసినంత వరకు ప్రస్తుత దుర్భర పరిస్థితులలో ఏ వ్యక్తి కూడా నిస్వార్థంగా సమాజానికి అందించే అవకాశం లేదు. అక్కడక్కడ సేవలు జరుగుతున్నాయి, అది కొంతవరకు శుభ పరిణామమే. కానీ ఆ సేవల వెనక కూడా ఎంతో కొంత ఆశించడం ఉంటుంది. ఫలితాన్ని ఆశించడం అంటే జరిగితే చేసిన సేవ మొత్తం బూడిదలు పోసిన పన్నీరు అవుతుంది. కాబట్టి దైనందిన జీవితం ఎలా ఉండాలి? 5 సూత్రాల మీద కొనసాగాలి. 1 ధర్మం, 2 పవిత్రత, 3 బాధ్యత, 4 ప్రేమ, 5 సేవ. ధర్మంగా జీవించటమే ఆధ్యాత్మికతకు బలమైనటువంటి పునాది అవుతుంది. ధర్మంగా జీవించే వ్యక్తి తప్పనిసరిగా సమాజానికి ఇవ్వటమే తప్ప సమాజం నుండి ఆశించేదంటూ ఏమీ ఉండదు. ధర్మాన్ని గురించి తెలుసుకోవాలి, ధర్మాన్ని ఆచరించాలి, దాన ధర్మాలు చేస్తూ ఉండాలి. దయగల హృదయమే దేవుని మందిరం అంటారు. ధర్మాన్ని గురించి 10 మందికి తెలియజేస్తూ ఉండాలి. ధర్మాన్ని ఆచరిస్తూ ఉండాలి, రక్షిస్తూ ఉండాలి, కాపాడుతూ ఉండాలి. ధర్మంగా జీవించే వ్యక్తి ఎటువంటి సాధనలు చేయవలసిన అవసరం లేదు.
అధర్మంగా జీవిస్తూ ఉండి కఠోర సాధనలు చేయటం అంత ఆత్మవంచన మరొకటి ఉండదు. ధర్మాన్ని కాలరాచిన మరుక్షణమే మానవుడి యొక్క పతనం మొదలైంది. వృక్షాలలో ఎంతో కొంత మేరకు త్యాగం ఉంది, కానీ జంతువులలో మాత్రం వృక్షాలను ఉపయోగించుకునే స్వభావం ఉంది. అక్కడే స్వార్థం మొదలైంది. మాంసాహార జంతువులను గమనించండి. శాకాహార జంతువుల్ని వెంబడించి వేటాడి హింసించి చంపి పాశవికంగా ఆకలి తీర్చుకుంటూ ఉంటాయి. అది ఎంత దుర్మార్గం మీరు ఆలోచించండి. మానవ జాతిని గమనించండి. తెలివి మేధాన్ సంపత్తితోటి, సైన్సు సాంకేతిక పరిజ్ఞానంతో, ప్రణాళికలతోటి, పథకాలతోటి, గమ్యాలతోటి, లక్ష్యాలతోటి ఎంత ప్రమాదకరమైన జీవితాన్ని కొనసాగిస్తున్నాడో, ప్రపంచాన్ని అంత ప్రమాదంలో ముంచుతున్నాడో మీరు ఆలోచించండి. కొన్ని సందర్భాల్లో మాటలు చెప్పటానికి కూడా అవకాశం లేకుండా పోతుంది. ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రపంచవ్యాప్తంగా జరిగేటటువంటి సంఘటనలు మీరు పరిశీలించండి, ఎంత భయానకంగా ఉంటున్నాయో. కాబట్టి మనసు కుంచుకొని ఎంత సాధన చేసినా సాధన మొత్తం బుడిదలు పోసిన పన్నీరు. ధర్మంగా జీవించే వ్యక్తి తప్పనిసరిగా తన ద్వారా సమాజానికి మేలు కలిగే విధంగా జీవిత ప్రణాళికను రూపొందించుకుంటాడు, జీవన శైలిని కొనసాగిస్తాడు, జీవన విధానం కొనసాగిస్తాడు, జీవన సరళిని తప్పనిసరిగా మలుచుకుంటాడు. కాబట్టి ఫస్ట్ ధర్మం చాలా ముఖ్యం. ఆ తదుపరి పవిత్రత. ఇది ఎంత గొప్ప విషయం అంటే, అంతరంగం పవిత్రంగా ఉంటే అసలు సాధన ఎందుకు? అంతరంగం కలుషితంగా ఉండి సాధన చేస్తే కలిగే ప్రయోజనం ఏమిటి? భార్యాభర్త ఎలా ఉండాలి? ఆదర్శవంతంగా ఉండాలి, ఆత్మీయంగా ఉండాలి, అనురాగంగా ఉండాలి, ప్రేమగా ఉండాలి, ఒద్దికగా ఉండాలి. ఒకళ్ళు మరొకళ్ళకు వరం కావాలి, ఒకళ్ళు మరొకళ్ళకు భారం కాకూడదు, ఒకళ్ళు మరొకళ్ళకు సమస్య కాకూడదు. ఒకళ్ళు మరొకళ్ళని సంస్కరించుకుంటూ ఉండాలి. రెండు జీవితాలు పెనవేసుకుపోవాలి. వాళ్ళిద్దరూ పవిత్రతకు మారుపేరుగా ఉండాలి. ఒకరి హృదయంలో మరొకరికి మాత్రమే స్థానం ఉండాలి. ఎక్కడైతే శీల సంపద ఉంటుందో అక్కడ శక్తి విపరీతంగా ఉంటుంది. శీలాన్ని హరించి వేసే విధానాలను అనుసరించి ఎంత సాధన చేసినా సాధన మొత్తం బొడిదలు పోసిన పన్నీరు. ఎప్పుడైతే అంతరంగం పవిత్రంగా ఉంటుందో, ధర్మబద్ధమైన జీవన విధానం ఉంటుందో, అందమైన, ఆరోగ్యవంతమైన, సంస్కారవంతమైన, నైతిక విలువలతో ఉన్నటువంటి గొప్ప వ్యక్తులకు జన్మనిచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సంతానం ఉత్తమంగా ఉంటే, ఉన్నతంగా ఉంటే, మహోన్నతంగా ఉంటే అది మనకి వెలకట్టలేని సంపద అవుతుంది కదా. ఇక భౌతిక సంపద కోసం ఆరాటపడవలసిన అవసరం లేదు కదా. కాబట్టి పవిత్రత, పవిత్రత, పవిత్రత. సంపద అంటే శీల సంపదే. భౌతిక సంపద తరిగిపోతుంది, కానీ శీల సంపద మాత్రం తరిగిపోద్ది కదా. ఏది పోయినా పర్వాలేదు, శీలం పోతే మాత్రం జీవితం కుప్పగొలిపోతుంది. ప్రస్తుత కాలమాన పరిస్థితులలో శీలాన్ని నిలబెట్టుకోవటం, శీలాన్ని కాపాడుకోవటం కత్తి మీద సాములాగా ఉంటుంది. అందుకే కలుషితమైనటువంటి వ్యక్తులు అవసరం కొద్దీ ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశిస్తున్నప్పటికీ, అనుసరిస్తున్నప్పటికీ వాళ్ళు లబ్ధిని పొందలేరు. పవిత్రంగా జీవించే వాళ్ళు అసలు ఆధ్యాత్మికతకు రావాల్సిన అవసరం ఏంటి? వాళ్ళు జీవించే జీవన విధానమే పవిత్రంగా ఉంది కదా. ఇక ప్రత్యేకంగా సాధన వలన వాళ్ళకి వనగుడే ప్రయోజనం ఏమిటి? కాబట్టి అక్కడే మనకి సొల్యూషన్ కనపడింది. పవిత్రత, ప్యూరిటీ, ప్యూరిటీ, ప్యూరిటీ. అలాగే బాధ్యత. బాధ్యతగా జీవించే వ్యక్తి ప్రాణంపైన తప్పు చేయడు, తప్పు చేసే ప్రసక్తే లేదు. ఒక వ్యసనానికి అలవాటు పడడు, కష్టించి పని చేస్తాడు,
సుఖానికి, సౌకర్యానికి, విలాసానికి, వినోదానికి, శృంగారానికి, భోగలాలస జీవితానికి పూర్తిగా దూరంగా ఉంటాడు. బాధ్యత అనే అంశం ఉంటే అదే స్పిరిచువాలిటీ అవుతుంది. బాధ్యతను విస్మరించి తప్పుడు మార్గంలో జీవించి వ్యసనాలకు అలవాటు పడి ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టి భోగం నుండి రోగానికి మారి ఆ రోగాన్ని పోగొట్టుకోవటం కోసం ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించిన ఫలితం ఉండదు కదా. ఆలోచించండి. కాబట్టి ఇవన్నీ ఒకదాంతో మరొకటి లింక్ అయి ఉంటాయి. ధర్మము, పవిత్రత, బాధ్యత. కొంతమంది కుటుంబం పట్ల ఎక్కువగా బాధ్యతను స్వీకరిస్తూ ఉంటారు, కొంతమంది బాధ్యతలను విస్మరిస్తూ ఉంటారు. కుటుంబ బాధ్యతను ఎక్కువగా స్వీకరించడం కాదు, వికేంద్రీకరణ జరగాలి, కేంద్రీకరణ జరగకూడదు. ఒకే వ్యక్తి అన్ని పనులు చేయకూడదు, అందరూ అన్ని పనులు చేసే విధంగా వాళ్ళని తీర్చిదిద్దగలగాలి. లిమిటెడ్ రెస్పాన్సిబిలిటీ, ఓవర్ రెస్పాన్సిబిలిటీ, బోత్ ఆర్ ఇర్రెస్పాన్సిబిలిటీస్. పరిమితమైన బాధ్యత, మితిమీరిన బాధ్యత రెండు కూడా బాధ్యత రాహిత్యం అవుతాయి. అందువల్ల బాధ్యత అనేటటువంటి అంశం ఉందంటే అది సాధనతో సమానమే. బాధ్యతగా జీవించే వ్యక్తి తప్పు చేయడు, తప్పు చేస్తున్న వ్యక్తిని తప్పనిసరిగా మందలిస్తాడు. బాధ్యతగా జీవించే వ్యక్తులు ఆదర్శవంతమైన జీవన విధానం ఉంటుంది, అదే అతనికి సాధన అవుతుంది. బాధ్యతగా జీవించే వ్యక్తిలో త్యాగం ఉంటుంది, అదే అతనికి శ్రీరామ రక్ష అవుతుంది. అలాగే ప్రేమతత్వంతో జీవించాలి. ప్రపంచం మనల్ని ప్రేమించడం కాదు, మనం ప్రపంచాన్ని ప్రేమించే స్థాయికి ఎదగాలి. ప్రేమను పొందటానికి అర్హతను సంపాదించుకోవాలి. ప్రేమ అనేది డిమాండ్ చేస్తే వచ్చేది కాదు. మన దైనందిన జీవితం పవిత్రంగా, బాధ్యతగా, క్రమశిక్షణగా, ధర్మబద్ధంగా కొనసాగితే ఎంతోమంది, కొన్ని వందల వేల మంది మన వైపుకి ప్రేమతో చూస్తూ ఉంటే అదే మనకు సాధన అవుతుంది. కాబట్టి ప్రేమించడం ఎంత ముఖ్యమో ప్రేమించబడటం కూడా అంతే ముఖ్యం. మన నుండి ప్రేమ బయటికి వెళ్ళిందంటే తప్పనిసరిగా ప్రపంచం నుండి అదే మనకు తిరిగి వస్తుంది కదా. చర్యను బట్టి ప్రతిచర్య ఉంటుంది కదా, యాక్షన్ బట్టి రియాక్షన్ ఉంటుంది కదా. కాబట్టి మనం ఏం చేయాలి? ముందు ప్రేమించాలి. ఆ ప్రేమ అనేది ఎప్పుడైతే మనలో ఉంటుందో ప్రేమను పొందేటటువంటి అర్హత ఉంటుంది. ఎప్పుడైతే ప్రేమ లేదో ప్రేమను పొందే అర్హత ఉండదు. అందుకని అటువంటి ప్రేమను పొందాలంటే తప్పనిసరిగా దైనందిన జీవితం ధర్మబద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, బాధ్యతగా ఉండాలి, క్రమశిక్షణగా ఉండాలి, నైతిక విలువలతో ఉండాలి, ఉత్తమ సంస్కారాలతో ఉండాలి. కేవలం మానవ జాతినే కాకుండా అన్ని జాతులను ప్రేమించే స్థాయికి మనసు విస్తరించగలగాలి. అందువల్ల ప్రేమ అనే ఒకే ఒక అంశమే మనిషిని సమూలంగా అజంతా శిల్పంలాగా తీర్చిదిద్దుతుంది. కాబట్టి ప్రేమ ఉన్న చోట ద్వేషానికి అవకాశం లేదు కదా, ప్రేమ ఉన్న చోట ఘర్షణకు అవకాశం లేదు కదా, ప్రేమ ఉన్న చోట మనోకాలుష్యం ఉండదు కదా, ప్రేమ లేని చోట అవలక్షణాలన్నీ బయటపడతాయి కదా. ఈ ప్రేమ ఎక్కడి నుంచి మొదలవ్వాలి? భార్య నుండి భర్తకు విస్తరించాలి, భర్త నుండి భార్యకు విస్తరించాలి, ఇద్దరు ప్రేమలు బిడ్డలకు విస్తరించాలి, కుటుంబ ప్రేమ సమాజానికి విస్తరించాలి, సమాజం నుండి అది ప్రపంచానికి విస్తరించాలి. ఇవాళ రాగద్వేషాలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రస్తుత తరుణంలో ప్రేమ అనే పదం హాస్యాస్పదంగా మారింది. అది వ్యక్తి ఆకర్షణకు ఉపయోగపడుతూ ఉంది. అవతల వ్యక్తిని ప్రేమించడం అంటే ఆశించి ప్రేమిస్తూ ఉన్నారు. అవతల వ్యక్తి యొక్క రంగు చూసి, రూపం చూసి, డబ్బు చూసి, అధికారం చూసి, హోదా చూసి ప్రేమిస్తూ ఉన్నారు. ఆ ప్రేమలో తప్పనిసరిగా ఆశించడం ఉంటుంది. ఆశించింది అందిందనుకోండి, ఆ ప్రేమ కొనసాగుతుంది.
అందలేదనుకోండి, ఆ ప్రేమ వికటిస్తుంది. కాబట్టి ఆశించి ప్రేమించడం అంటే ఒక రకంగా ఆత్మవంచన చేసుకోవటమే. ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి ఆత్మస్థితిని అందుకోగలుగుతారో వారిలో అంతరంగం నుండి ప్రేమ ఉత్పత్తి అవుతుంది, పొంగుతుంది. ఆ ప్రేమ విశ్వం అంతటికి వ్యాపిస్తుంది. దాన్ని విశ్వప్రేమ అంటారు, యూనివర్సల్ లవ్ అంటారు. ఇది జ్ఞానం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది, వేరే విధంగా సాధ్యమయ్యే ప్రసక్తి లేదు. అలాగే 5వ తీసుకోండి, సేవ. ఎప్పుడైతే సేవాభావంతో ఉంటామో హృదయమట్టం వికసిస్తుంది. కరుణ, జాలి, ప్రేమ, అనురాగం, ఆప్యాయత, దయ ఇటువంటివన్నీ ఉంటాయి. అంతరంగం వెన్న ముద్దలాగుంటే సమాజంలో జరిగేటటువంటి దుష్కర్మల పట్ల, దుష్కార్యక్రమాల పట్ల, దోపిడీ పట్ల హృదయం స్పందిస్తూ ఉంటుంది. హృదయ స్పందన ఉన్న వ్యక్తి, సామాజిక బాధ్యతను స్వీకరించే వ్యక్తి, సమాజాన్ని గురించి ఆలోచించే వ్యక్తి, సమాజానికి నా నుండి ఏమిటి అని ఆలోచించేటటువంటి వ్యక్తి తప్పనిసరిగా నిస్వార్థమైన సేవలను అందించగలుగుతాడు. దాన్నే త్యాగం అంటారు. నాకు తెలిసినంత ఒక సేవను మించిన స్వచ్ఛమైన సాధన మరొకటి లేదు. సేవ లేకుండా సంకుచితంగా, స్వార్థంగా ఉండి వ్యక్తి మోక్షం కోసం, వ్యక్తిగత ప్రయోజనాలను తీర్చుకోవటం కోసం, సమస్యల పరిష్కారం కోసం, రుగ్మతల నివారణ కోసం సాధనల పేరుతో గదుల్లో కూర్చుంటే వచ్చే ప్రయోజనం ఏంటి? చాలామంది ఎటువంటి సాధన చేయరు, కానీ నిస్వార్థ సేవలు అందిస్తూ ఉంటారు. వాళ్ళు 100 సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించగలుగుతారు. సమాజంలో ఎంతోమంది కనీస వసతులు లేక బాధపడుతూ ఉన్నారు. వికలాంగులు ఉన్నారు, గుడ్డివాళ్ళు ఉన్నారు, కుంటివాళ్ళు ఉన్నారు, పేదలు ఉన్నారు. కనీస వసతులు లేక బాధపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఆ విధంగా అలమటిస్తూ ఉంటే మన కడుపు నింపుకొని మోక్షం కోసం గదుల్లో కూర్చుంటే వచ్చే లాభం ఏంటి? అందుకే భగవంతుడు కరుణ, జాలి, దయ, ప్రేమ, అనురాగం, ఆప్యాయత అనేటటువంటి మానవత్వపు లక్షణాలను మనకు అందించారు. కానీ వాటిని మనం విస్మరించి కేవలం స్వార్థం కోసం, అవసరం కోసం ధ్యానాల పేరుతో పరుగులు పెడుతున్నాం. కానీ స్వచ్ఛమైన సేవ చేసే వ్యక్తికి ప్రత్యేకంగా సాధన ఎందుకు? అందుకే జీవన శైలి మారాలి, జీవన విధానం మారాలి, ఆలోచన విధానం మారాలి. ప్రపంచం నుండి నాకేమిటి అనే భావన పూర్తిగా తొలగిపోవాలి. నా నుండి ప్రపంచానికి ఏమిటి అనేటటువంటి భావన బలీయం కావాలి. అప్పుడు ప్రపంచాన్ని ప్రేమించే స్థాయికి ఎదుగుతాం. దయ, అనురాగం, ఆప్యాయత ఇవన్నీ లోపల ఉన్నప్పుడు అది నిరంతర సాధన అవుతుంది కదా. కాబట్టి ఒకసారి ఆలోచించండి. ధర్మంగా జీవించడం అంటే ఏమీ లేదు. సామరస్యం ఉండాలి, సమన్వయం ఉండాలి, సహజీవనం ఉండాలి, సహాయం ఉండాలి, సహకారం ఉండాలి. అందుకు ధర్మం అనే పునాది మీద 4 సూత్రాలు ఆధారపడి కొనసాగాలి. 1 పవిత్రత, 2 బాధ్యత, 3 ప్రేమ, 4 సేవ. ఇంకా ఆలోచించండి ఒకసారి. సాధన 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 ఇదొక పిచ్చి అయిపోయింది, ఇదొక వెర్రి అయిపోయింది. సంస్థలు కూడా సాధన చేయి, సాధన చేయి, సాధన చేయి అంటారు, కానీ సేవ చేయమని చెప్పరు కదా. ఎప్పుడైతే తమోగుణం, రజోగుణం బలీయంగా ఉండి సమాజానికి సేవ చేయాలనే భావంతో సమాజంలోకి ప్రవేశించిన తప్పనిసరిగా అక్కడ ఆశించడం ఉంటుంది. ఆశించడం అంటూ ఉంటే చేసిన సేవ మొత్తం బూడిదలు పోసిన పన్నీరు అవుతుంది. అందుకే భౌతిక సేవల కన్నా అంతరంగ శుద్ధి చాలా ముఖ్యం. సమాజ సేవ ఎంత ముఖ్యమో తనను తాను ఉద్ధరించుకోవటం కూడా అంతే ముఖ్యం. తనను తాను ఉద్ధరించుకోవటమే స్వచ్ఛమైన సేవ అవుతుంది. మనం నమ్ముకున్నటువంటి కుటుంబానికి కానీ, మనకు అన్నీ సమకూర్చేటటువంటి సమాజానికి కానీ మనం ఇచ్చేటటువంటి అత్యుత్తమైన కానుక ఏంటంటే మన అంతరంగాన్ని మనం శుద్ధి చేసుకోవటమే. ధర్మబద్ధంగా జీవిస్తూ, పవిత్రంగా జీవిస్తూ, బాధ్యతగా జీవిస్తూ, ప్రేమతత్వంతో జీవిస్తూ ఉంటే
అది స్వచ్ఛమైన సేవ అవుతుంది. అది ప్రత్యేకంగా సేవ యొక్క అవసరం ఏముంది? అందుకే సాధన ముఖ్యం కాదు, సాధన వెనుక జీవన విధానం చాలా ముఖ్యం. జీవన విధానంలో మార్పు రాకుండా సాధన పేరుతో గదుల్లో కూర్చునేటువంటి ప్రయోజనం ఉండదు. అందువలన నా సలహా ఏమిటంటే, సాధన కొనసాగించేటటువంటి విధానానికి ముందు ఆ సాధన కొనసాగించడానికి మనకు అర్హత ఉందా లేదనే విషయాన్ని గురించి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కేవలం మరణ భయంతోనో రుగ్మత భయంతోనో సమస్యల పరిష్కారం కోసం ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి సాధనల పేరుతోటి ఆశించి బలవంతంగా కూర్చున్నంత మాత్రాన ఫలితం రాకపోగా దుష్ఫలితం వస్తుంది. అది చాలా ప్రమాదకరంగా మారుతుంది. ఒక రబ్బర్ని తీసుకోండి, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. అదే ఒక ఇనప రాడ్డుని తీసుకోండి, రిజిడ్గా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. మనసు ఫ్లెక్సిబుల్గా ఉంటే ఎలా ఉంటుంది? మనసు రిజిడ్గా ఉంటే ఎలా ఉంటుంది? మనసు రిజిడ్గా ఉందంటే తప్పనిసరిగా నెగిటివ్ థింకింగ్ ఉన్నట్లే. మనసు ఫ్లెక్సిబుల్గా ఉందంటే తప్పనిసరిగా ఆలోచన విధానం మారినట్టే. ఆలోచన విధానం మారిందనుకోండి, ఇక జీవితమే సాధనగా మారుతుంది. ఇక ప్రత్యేకంగా సాధన యొక్క అవసరం ఉండదు. కాబట్టి బిడ్డలారా, ముక్తి లేక మోక్షాన్ని పొందాలంటే తప్పనిసరిగా జీవితాన్ని సరియైన పందాలోకి మలుచుకోగలగాలి. జీవన విధానం మారాలి, జీవన సరళి మారాలి, ఆలోచన విధానం మారాలి, జీవన శైలి మారాలి. సంకుచితంగా స్వార్థంగా ఉండి ఎంత కఠోర సాధన చేసినా సాధన మొత్తం పొడిదులు పోసిన పన్నీరే. అందుకే హృదయ మట్టం వరకు ఎవరైతే దశల వారీగా అంచెలంచెలుగా ఎదుగుతారో వాళ్ళకి అంతరంగ శుద్ధి సులభం అవుతుంది. హృదయ మట్టం మూసుకొని ఉన్న తర్వాత ఎంత కఠోరంగా సాధన చేసినా ఆ సాధన మొత్తం వికటిస్తుంది. అందువలన సాధన ఎలా ఉండాలి, ఆలోచన విధానం ఎలా ఉండాలి, జీవన విధానం ఎలా ఉండాలి అనే దాని గురించి తప్పనిసరిగా అవగాహన ఏర్పరచుకోవాలి. ఆధ్యాత్మిక మార్గం అనేది ఆకస్మికంగా లభించేది కాదు. ఉత్తమ సంస్కారాలతో జీవితాన్ని ప్రారంభించినప్పుడు ఆ బీజాలు తప్పనిసరిగా అంతరంగంలో ఉంటాయి. ఆకస్మికంగా అవసరం కొద్దీ ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించినప్పుడు గత జీవితపు చెడు సంస్కారాల ప్రభావంతో మనిషి ఆలోచన విధానం మార్చుకోవటం కూడా కష్టమవుతుంది. దశాబ్దాల తరబడి కొన్ని నిర్దిష్టమైనటువంటి అభిప్రాయాలు ఉన్నప్పుడు ఒక్కసారిగా వాటిని మార్చుకోవటం సాధ్యం కాదు కదా. అందుకే లక్షల సంఖ్యలో ధ్యానాలు కొనసాగిస్తున్నారు. ఎంతమంది పరిణతి చెందుతున్నారో మీరు ఆలోచించండి, లెక్క వేయండి. కళ్ళు తెరిచినప్పుడే సాధన కొనసాగించే విధంగా జీవితాన్ని మలుచుకోగలిగితే ధ్యానం అనేది ఒక ఆటలాగా కొనసాగుతుంది. కళ్ళు తెరిచినప్పుడు ఘర్షణ వైఖరుంటే సాధన ఒక పోరాటం అవుతుంది, దుష్ఫలితం వస్తుంది, ఆధ్యాత్మిక మార్గానికే కళంకం వస్తుంది. కాబట్టి బిడ్డలారా, సాధన అనేది ఏ విధంగా ఉండాలి అని ఫలితాన్ని గురించి ఆలోచించబోయే ముందు నేను ఎలా జీవిస్తున్నానో, ఎటువంటి జీవన విధానం ఉండాలి, ఎటువంటి ఆలోచన విధానం ఉండాలి అనే దాని గురించి కూడా ఆలోచించుకొని జీవితాన్ని కళాత్మకంగా రూపొందించుకొని జీవితాన్ని గురించి అన్ని కోణాల నుండి లోతుగా అధ్యయనం చేసి మానసిక సంసిద్ధతతో జీవన శైలిని మార్చుకుంటూ
అంతరంగాన్ని సమూలంగా శుద్ధి గావించుకొని అనాయాస మరణంతో ఆనందంతో జీవితాన్ని ముగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.